చింతపడుతూ ఉన్నావా? బాధపడుతూ ఉన్నావా? ఒక సమస్య ఎదురయిందని దిగులు చెందుతూ ఉన్నావా? అయితే దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని గుర్తించు. ద్వితీయోపదేశ కాండం మొదటి అధ్యాయం 30-32 వచనాలు గనక చూస్తే దేవుడిచ్చినటువంటి 4 వాగ్దానాలని మనం ఈ దినం పరిశీలిద్దాం. దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం మొట్టమొదటిది ఏంటంటే, మన దేవుడు ప్రతి పనిలోనూ మనకు ముందుగా నడిచే దేవుడుగా ఉన్నాడు. ఆనాడు అరణ్యంలో ఇశ్రాయేలుకి ముందుగా నడిచినటువంటి మందసానికి సాదృశ్యంగా దేవుడు ఉన్నట్లుగానే మనకి కూడా దేవుడు సాదృశ్యంగా ఉన్నాడు. రెండవదిగా చూస్తే అదే ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయం 31వ వచనంలో మన పక్షమున మన శత్రువులతో కూడా యుద్ధం చేసేటువంటి దేవుడుగా ఉన్నాడని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మూడవదిగా మొదటి ఉపదేశకాండము మొదటి అధ్యాయము 31వ వచనం చూస్తే మనము నడిచే మార్గం అంతటిలో మనల్ని ఎత్తుకొని నడిపిస్తానని వాగ్దానం ఇచ్చినట్లుగా చూస్తున్నాం. అవునండి, చెప్పాడు కదా, మనల్ని ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని ముద్దాడే దేవుడని. అలాగా మనము నమ్మాలి. నాలుగవదిగా ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయం 32లో చూస్తే మనకి పరలోకమును నివసించుటకు స్థలము కూడా సిద్ధపరుస్తానని వాగ్దానం ఇచ్చాడు. మరి ఇన్ని వాగ్దానాలు ఇచ్చినటువంటి దేవుని యొక్క వాగ్దానాల మీద విశ్వాసం ఉంచేటువంటి వ్యక్తులుగా ఉంటున్నామా, లేదా ఇశ్రాయేలు వలె చెడ్డతరము వారిగా దేవుని ఉగ్రతకు తలవంచే వారముగా ఉందామా? ఆలోచించు మిత్రమా. దేవుణ్ణి విశ్వసించేటట్లు రక్షణ పొందేందుకు ప్రయత్నించు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.